హాయ్ అండి. ఏంటి సరదాగా ఫ్రెండ్స్ అందరూ బయలుదేరారని అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు 'భామలు సత్యభామలు' అనే ప్రోగ్రామ్‌కి వెళ్తున్నామనమాట. మాకింటి దగ్గరలోనే 'భామలు సత్యభామలు' అనే షూటింగ్ నడుస్తుంది. మాకైతే గ్రూప్‌లో అడిగారనమాట, అందరూ రండి ప్రోగ్రామ్‌కి అని. సర్లే ఏముంది లంచ్ తర్వాత ఖాళీయే కదా అని చెప్పేసి లంచ్ తినేసి రెడీ అయ్యి మెల్లగా ఇలా నడుచుకుంటూ వెళ్ళాం. మాకింటి దగ్గరలోనే కాబట్టి సరదాగా జోకులేసుకుంటూ నడుచుకుంటూ ప్రోగ్రామ్‌కైతే వెళ్ళిపోయాము. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కొంతమందైతే కూర్చున్నారు. ఇంకా కొంతమందైతే అక్కడ లోపల సెట్టింగ్ ఏసిన దగ్గర కూర్చున్నారనమాట. ఒక్కొక్క బ్యాచ్‌ని అలా డివైడ్ చేసేసి కూర్చోబెట్టి ప్రోగ్రామ్ అయితే నడిపిస్తున్నారు. అక్కడ భామలు సత్యభామలు అనే బోర్డు ఉంది కదా! దాని ముందు యాంకర్ నిలబడ్డారు. యాంకర్ పేరు భార్గవ్. ఇది జెమినీ టీవీలో వస్తుందంట. నేనైతే చూడలేదు ఇంతవరకి. మమ్మల్ని రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు. ఇలా ప్రోగ్రామ్ ఉంది అని అంటే ఏంటా అని ఒక ఎపిసోడ్ అయితే చూశాననమాట. జెమినీలో వస్తుందంట. జెమినీ టీవీ అయితే ఎక్కువగా చూడను కాబట్టి తెలియదు. ఎందుకంటే పర్లేదండి. ప్రోగ్రామ్ కామెడీగా అంతా సరదాగా బాగానే ఉంది. మంచిగానే ఉంది. యాంకర్ కూడా బాగానే యాంకరింగ్ చేసేసారు. అంతా బాగుంది. అక్కడైతే ఒక స్మైలింగ్ మ్యూజిక్ వేశారనమాట. జోక్ వేస్తారు కదా! అలాంటి ఆ జోక్ వచ్చినప్పుడు అక్కడ డైరెక్టర్ గారు నవ్వండి నవ్వండి అని చెప్తున్నాడు. అక్కడున్న వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎలా నవ్వుతున్నారో చూడండి. నాకైతే సరదాగా భలే అనిపించి నేనైతే వీడియో తీసేసుకున్నాను. మా ఫ్రెండ్ ఆపేయి ఆపేయి అని అంటుంది. అయినా సరే బాగుందని చెప్పేసి తీసుకున్నానమాట. ఇక్కడైతే వాళ్ళ బ్యాచ్ అయిపోయిన తర్వాత మా బ్యాచ్ అయితే మేము వెళ్ళి కూర్చున్నామన్నమాట. మమ్మల్ని ఇలా కూర్చోబెట్టారు అక్కడ ఇక్కడ కొంతమందిని, అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఇలా కూర్చోబెట్టి ఒక గేమ్‌కి ఇద్దరిని అలా పిలిచేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. అలా ఒక్కొక్క గేమ్‌కి ఇద్దరిని, ఒక్కొక్క ఎపిసోడ్‌కి 3 గేమ్స్ 4 గేమ్స్ అలా పెట్టేసి ఒక్కొక్క ఎపిసోడ్ తీసేసుకుంటున్నారు వాళ్ళు. మాకైతే చాలా టైం అయిపోయింది. మా దాంట్లో ఇంకా చిన్న పాప ఉంది ఒకటి. మళ్ళీ స్కూల్ నుండి వచ్చే పిల్లలు, కాలేజ్ నుండి వచ్చే పిల్లలు, మళ్ళీ ఇప్పుడు వారాహి మాత పూజలు కాబట్టి ఈవినింగ్ వారాహి మాత పూజలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేమైతే అక్కడి నుండి వెళ్ళిపోదామని 2 సార్లు ట్రై చేసాము. అక్కడ డైరెక్టరో ఎవరో ఆయనేమో తెలియదు కానీ మమ్మల్ని అయితే 2 టైమ్స్ ఆపేశాడమ్మా, ఆగండి గేమ్స్ ఉన్నాయి ఇంకా ఆడాలి ఆడాలి అని. అక్కడ ఫ్యాన్లు ఆపేశారు కాబట్టి మేము వేడికి తట్టుకోలేకపోయినాము. ఎలాగో అలాగా మొత్తానికి మూడోసారికి అయితే అక్కడి నుండి అయితే మేమైతే బయటపడ్డామన్నమాట. ఎందుకంటే అంతసేపు మాకు కూడా గేమ్స్ ఉన్నాయి అని అన్నారు. కాకపోతే మా వల్ల కాదు, ఈవినింగ్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు పిల్లలు వాళ్ళు వస్తారు, పూజ చేసుకోవాలని చెప్పేసి మేమైతే బయలుదేరి వచ్చేసాము. ఇక్కడైతే మాకు కొత్త ఫ్రెండ్స్ కలిసారు. వీళ్ళు మా గ్రూప్లో ఉన్నారంట కానీ తెలియదనమాట. గ్రూప్లో చాలామంది ఉంటారు. షాపర్ నుండి వచ్చారంట. చాలా హ్యాపీగా అనిపించిందండి మొత్తానికి ప్రోగ్రామ్ అయితే. కాకపోతే మేము ఒకరిమే పార్టిసిపేట్ చేయలేదని చిన్న డిసప్పాయింట్. టైం సరిపోలేదు కాబట్టి మేమైతే అక్కడ నుండి వచ్చేసాము. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.